శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ విద్యార్థి బలవన్ మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు కోసం కాలేజీ నిర్వాహకులు వేధించడంతో అవమాన భారంతో ప్రణీత్ అనే విద్యార్థి ఉరివేసుకొని చనిపోయాడని విద్యార్థి సంఘ నేతలు చెప్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ విద్యార్థి బలవన్ మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు కోసం కాలేజీ నిర్వాహకులు వేధించడంతో అవమాన భారంతో ప్రణీత్ అనే విద్యార్థి ఉరివేసుకొని చనిపోయాడని విద్యార్థి సంఘ నేతలు చెప్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ హర్షిత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హర్షిత, చెప్పండి, ప్రస్తుతం కాలేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థుల ఆందోళన ఎంత తీవ్రంగా ఉంది? రైట్ ఇంద్రజ, ఇప్పుడు చూసుకుంటే కాలేజ్ యాజమాన్యంలో ఒక విద్యార్థి నేను పై చదువును చదువుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇంజనీరింగ్ చదవడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్స్ అనేది మనకి గవర్నమెంట్ తరఫున వస్తూ ఉంటాయి. అవి వస్తుంది, నేను హైయర్ ఎడ్యుకేషన్ చేస్తాను, ఒక మంచి లైఫ్ లో వెళ్తాను అనుకున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఒక అతను ప్రణీత్ అనే వాడికైతే మనం ఎలా చెప్పుకోవాలంటే ఒక నిజంగా దారుణం అనేది చెప్పాలి. ఎందుకంటే అక్కడ అవమానానికి తట్టుకోలేక ఒక విద్యార్థిని వాళ్ళ తండ్రి ఒక బంగారాన్ని తాకట్టు పెట్టి అయితే డబ్బులు అనేది పే చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ అమౌంట్ అనేది రిఫండ్ అయ్యి ఉంటే ఒకవేళ నిజంగా మనిషి ఇప్పుడు బతుకుని హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండేవాడేమో. మరి ఇప్పుడు అదే విద్యార్థులు అంటే యాజమాన్యందే తప్పు, యాజమాన్యమే ఒత్తిడి చేస్తుంది ఆ విద్యార్థిపై అని చెప్పి అటు కుటుంబ బంధువులు కానీ లేకపోతే ఇటు స్నేహితులు కూడా ఏదైతే యూనివర్సిటీ ఉందో అక్కడైతే ధర్నాకైతే దిగారు ఇంద్రజ. కానీ ప్రభుత్వం నుంచి అంటే మొత్తంగా 95,000 రూపాయలు కాలేజ్ ఫీజు, అదనంగా అంటే 5,000 అడ్వాన్స్ గా ఫీజు చెల్లించాలంటూ కూడా తీవ్ర ఒత్తిడిని అయితే ఆ విద్యార్థి మీద తీసుకురావడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. విద్యార్థి మీద ప్రతిదీ కూడా ఒత్తిడి కారణంగానే సగం వరకు విద్యార్థుల జీవితాలు అతలాకుతలం అయిపోతుందని చెప్పుకోవచ్చు. అందులోనే ముఖ్యంగా ఇదేదైతే ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ లేకపోతే ఒత్తిడి అనేది కూడా నార్మల్ గా అనిపిస్తుంది. యాజమాన్యం అయితే మెయిన్ గా తప్పుందని అయితే కనిపిస్తుంది. రైట్ హర్షిత, ఫీజుల వేధింపులపై విద్యార్థులు అసలు ఏమంటున్నారు? కాలేజ్ యాజమాన్యం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుంది? అంటే ఇప్పటికి చూసుకుంటే అతన్ని మొత్తం మీదనైతే మనకి 49 నిమిషాల పాటు అవమానించారు అనేది సమాచారం ఉంది ఇంద్రజ. ఏదైతే తన ప్రణీత్ విద్యార్థి అటు రోడ్డు ప్రమాదం కారణంగా అయితే కాలేజీకి హాజరు కాలేకపోయిన ప్రణీత్ని కూడా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏంటి అని చెప్పేసి రివర్స్ ఒత్తిడి అనేది తీసుకురావడం చేస్తున్నారు యాజమాన్యం.
అండ్ ఫీజెస్ కూడా సర్టన్ టైం డ్యూ టైంలో కనుక కట్టకపోయింటే కూడా ఇంకా మరింత ఒత్తిడి, అవి ఆపేస్తాం, ఆ ఎగ్జామ్ ఫీజ్ పే చేయకపోతే ఆ ఎగ్జామ్ రాపించమంటూ కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అయితే సమాచారం ఉంది. ఇప్పటికీ చూసుకుంటే ఆ విద్యార్థుల సంఘాలు కానీ లేకపోతే బంధువులు కూడా, అది కొంచెం హయత్ నగర్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఆ ఏరియా కూడా కొంచెం గంభీరంగా అతలాకుతలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యార్థి తన తండ్రి పడ్డ కష్టానికి అవమానం జరిగింది అని చెప్పి అవమానాన్ని తీసుకోలేకైతే ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. రైట్. ఈ ఘటనపై స్థానిక ప్రజలు గాని తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది? తల్లిదండ్రులు అంటే ఒక డబ్బులు కడితేనే చదువు ఉంటుందా, విద్యార్థి మా అంటే డబ్బులు కడితేనే మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బతుకుతారా, అంటే డబ్బు తప్ప ప్రాణానికి విలువ లేదా అంటూ కూడా తల్లిదండ్రులు కానీ అటు బంధువులు అయితే కొంగ తీసిపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో విద్యార్థులు చదివితేనే ముందుకు వెళ్ళగలరు, లైఫ్ అనేది చూడగలరు. అలాంటి పరిస్థితుల్లో డబ్బు అనేది ఒక అంటగట్టేసి విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఏ దారో చూసుకోలేకైతే చచ్చిపోతున్నారని చెప్పేసి విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలంటూ కూడా తల్లిదండ్రులు అటు స్నేహితులు కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రజ. రైట్ హర్షిత, అసలు విద్యార్థి సంఘాల డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? అండ్ మనకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా, అంటే ఇటు ఏపీ కానివ్వండి అటు తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది విద్యార్థులకు ఒత్తిడి లేని చదువుని, ఒత్తిడి లేని యాజమాన్యాన్ని సమకూర్చాలి, విద్య వాళ్ళు ఆడతా పాడతా చదువుకోవాలి, ఆడతా పాడతా ముందుకు వెళ్ళాలంటూ కూడా గవర్నమెంట్ మనకి చాలా ఏరియాస్ లో కూడా మనకు చెప్తూనే వచ్చింది. కానీ ఏదైతే డబ్బుకు లొంగిపోయిన యాజమాన్యం వల్లనే ఈ జరుగుతున్నాయి. సో దీనివల్ల కూడా విద్యా సంఘాలు కూడా వీటిపై మరింతగా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది. ఇంద్రజ, చూడాలి. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రీసెంట్ గా కూడా అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ వచ్చాయి. అందులో తెలంగాణ నుంచే మనకి 12 మంది విద్యార్థులు అయితే మరణించారు. ఇది కూడా ఒక ఒత్తిడి. ఆ ఏదైతే పిల్లలు కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అవమానానికి గురవుతూ చనిపోతున్నారు. ఈ ప్రణీత్ కేసు కూడా మనం అదే అనుకుని చెప్పొచ్చు. కాకపోతే యాజమాన్యం ఒత్తిడి అయితే దీని మీద మరింతగా ఉందని అయితే మనం నిర్ధారించుకోవచ్చు. అందరూ రైట్. కాలేజీలో ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు జరిగాయా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే చాలా మంది కూడా ఆ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ మీద ఇలాగా ఒత్తిడి తెస్తున్నారని, కానీ ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్, డబ్బులు కడితేనే మీకు ఇక్కడ కాలేజ్ లో సీటు అంటూ కూడా కొన్ని ఏదైతే ఇలా కంప్లైంట్ అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. కానీ ఎవరు కూడా ఇంతవరకు అంటే ప్రణీత్ తీసుకున్న డెసిషన్ అయితే తీసుకోలేదు. అందుకే అంత సీరియస్ గా గవర్నమెంట్ కూడా దీని మీద వ్యవహరించకపోవచ్చు. ఇప్పుడు ప్రణీత్ కేసు అంటే ధర్నాకి దిగడం వల్లే తెలిసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అది. థ్యాంక్ యూ హర్షిత.